అందరికి నమస్కారం. మనకి T20 వరల్డ్ కప్ లో సూపర్ 8 మ్యాచెస్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి రేపటి నుంచి. అయితే ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి USA వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయితే ఉంటుంది. సో అయితే దీనికంటే ముందు నిన్న మనకి న్యూజిలాండ్ మ్యాచ్ లో అయితే మనకి ఫెర్గ్యూసన్ ఒక వరల్డ్ రికార్డ్ అయితే బ్రేక్ చేశాడని చెప్పాలి. సో ఎందుకంటే తను వేసిన 4 ఓవర్స్ లో మొత్తం 4 మెయిడెన్స్ చేసి దాంతో పాటు 3 వికెట్ తీసుకున్నాడు. సో దాంట్లో మరి ఇది ఏమన్నా ఫస్ట్ టైం అంటే అంతకు ముందు మనకి కెనడా బౌలర్ సార్బిన్ జాఫర్ అని చెప్పేసి, సో అతనైతే మొత్తం 4 ఓవర్స్ వేసి 4 మెడల్ చేశాడు, కానీ 2 వికెట్స్ తీసుకున్నాడు. సో అది కూడా ఒక చిన్న టీం మీద, పనామలం లాంటి టీం మీద అయితే ఆ రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు. కానీ ఇప్పుడు పిఎన్జి మీద మనకి న్యూజిలాండ్ బౌలర్ లాకీ ఫెర్గ్యూసన్ అయితే ఈ రికార్డ్ అయితే బ్రేక్ చేయడం జరిగింది. సో అయితే నిన్న వాళ్ళ బ్యాటింగ్ చూసుకున్నట్టయితే పిఎన్జి బ్యాటింగ్ చూస్తే అసలు వాళ్ళ ఒక గల్లీ ప్లేయర్స్ లాగా అయితే వాళ్ళు ఆడటం జరిగింది. సో వాళ్ళైతే ఫెర్గ్యూసన్ బాల్ కూడా టచ్ చేయడానికి కూడా ఇబ్బంది పడ్డారు. సో అంత ఫాస్ట్, దాంతో పాటు అంత లైన్ అండ్ అంత కూడా ఫెర్గ్యూసన్ అయితే మెయింటైన్ చేశారు. సో దాని తర్వాత మనం ఇంకా చూసుకున్నట్టయితే ఇది ఒక ఆర్సీబీకి అయితే ఇది ఒక గుడ్ సైన్ అని చెప్పాలి. ఎందుకంటే ఆర్సీబీ ప్రజెంట్ మనకి ఫెర్గ్యూసన్ ఆర్సీబీ ఆడుతున్నాడు కాబట్టి, సో ఇలాంటి బౌలర్ ఉండడం సో వాళ్ళకి గుడ్ లక్ అని చెప్పాలి. కానీ ఈసారి మెగా ఆక్షన్ జరుగుతుంది కాబట్టి అతను రిటైన్ చేసుకుంటారు లేదనేది ఒక డౌట్. సో అయితే దాని తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఎంఎస్ ధోని గురించి. సో ఎంఎస్ ధోని ఆల్రెడీ మనకి రిటైర్మెంట్ ఇస్తాడు అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇంకా ఎంఎస్ ధోని అయితే అఫీషియల్ గా అయితే ఏమి అనౌన్స్ చేయలేదు మరి దీని గురించి. కానీ నిన్న మహారాష్ట్రలో T20 లీగ్ లో చూసుకున్నట్టయితే నిన్న రుతురాజ్ గైక్వాడ్ కూడా అక్కడ కీపింగ్ చేయటం, గ్లౌస్ పట్టుకొని, సో దాని తర్వాత ఒక మ్యాచ్ లోనే కీపింగ్ చేశాడు. సో ఇవన్నీ చూస్తుంటే ఎంఎస్ ధోని ఈసారి మెగా ఆక్షన్ లో ఉంటాడా లేదంటే మెగా ఆక్షన్స్ జరుగుతుంది కాబట్టి సో అతను రిటైర్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు అనే డౌట్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. సో చూద్దాం, ఇంకా న్యూస్ అయితే ఏం రాలేదు కాబట్టి సో దాని గురించి అయితే రిటైర్మెంట్ ఇస్తాడా లేదా అని చెప్పేసి తర్వాత అయితే మాట్లాడుకుందాం. సో దాని తర్వాత మనం ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే హెచ్సిఏ టాలెంట్ హంట్ గురించి. సో కొంతమంది అయితే రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయిపోయినాయి, మరి మా పరిస్థితి ఎలా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. మరి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో సో వాళ్ళైతే డైరెక్ట్ గా అక్కడ హెచ్సిఏ ఉప్పల్ స్టేడియంకి అయితే వెళ్ళిపోండి. సో 22వ తారీఖు సో 8 కల్లా అక్కడ ఉండిపోవాలా. సో ఈవినింగ్ వెళ్తా అలాగా అంటే కుదరదండి. సో మీరు పొద్దున్నే వాళ్ళు రిపోర్టింగ్ టైం 8 o'clock చెప్పారు కాబట్టి సో ఆ టైం కల్లా మీరు అక్కడ ఉండాలి. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ఏమైనా పెడతారేమో అని చెప్పేసి మీరైతే అక్కడికి వెళ్తే తెలిసిద్ది. ఒకవేళ మేబీ చాలా చాలా ట్రైన్స్ లో అయితే నాకు తెలిసి ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటాయి. సో మెయిన్ గా ఇలా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ఎక్కడ కూడా ఉండదు. సో కొన్ని చోట్ల అయితే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ కూడా పెడతారు. సో మీరైతే అక్కడికి వెళ్ళి ట్రై చేయడం బెటర్ నాకు తెలిసి అయితే. సో ఎందుకంటే ఇలాంటి ఛాన్సెస్ మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి సో మీరు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళేసి మీరు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం బెటర్.